హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సింహరాశి వారికి ఈ 1 వీక్ వాళ్ళ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మే 26 టు జూన్ 2 వరకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందన్నమాట. ఓకే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూవర్స్కి సింహరాశి వారికి ఈ 1 వీక్ వాళ్ళ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతుందా నాకు తెలియజేయగలరు. ఫ్రెండ్స్, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ప్లీజ్. ఓకే, మీరు కామెంట్ చేయడం వలన, లైక్ చేయడం వలన ఈ వీడియోస్ అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సింహరాశి వారికి ఈ 1 వీక్ ఎలా ఉండబోతుంది వాళ్ళ లైఫ్లో. ద టవర్ 26th రోజు, 27th, 28th. ఓకే, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా మా వ్యూవర్స్కి రీడింగ్ అనేది ఇవ్వండి. ఈ 1 వీక్ వాళ్ళ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతుందా తెలియజేయగలరు ప్లీజ్ యూనివర్స్. మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి. ఏంటండి అన్ని సోర్స్ ఎనర్జీ ఉన్నాయి. థర్టీ రోజు, ద వరల్డ్, అక్కడ టవరు, ఇక్కడ వరల్డ్. సింహరాశి వారి లైఫ్లో చాలా మేజర్ చేంజెస్ అనేది రాబోతుందండి మీ లైఫ్లో. ఓకేనా, దాని వలన మీరు కొంచెం బాధపడాల్సి వస్తుంది. ఆ చేంజెస్ వలన అనవసరం టెన్షన్ పడకండి, అవి మీ మంచిగా జరుగుతాయని అర్థం చేసుకోండి. ఓకేనా, 31st జూన్ 1st. ఈ కార్డ్ కింద ఏం రావాలంటే హ్యాపీ ఫ్యామిలీ కార్డ్ వస్తే సూపర్ ఉంటుందన్నమాట. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. చూసారు కదా, పేజ్ ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డే మ్యారేజ్. ఓకే, మీరు 26th రోజు రిలేషన్షిప్లో అయితే కాంటాక్ట్లో ఉంటే విడిపోయే ఛాన్స్ ఉంది. విడిపోయిన వాళ్ళైతే కాంటాక్ట్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఓకేనా, నాకు తెలిసి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు అనిపిస్తుంది. కాకపోతే మీరు కొంచెం బాధపడతారండి, కొంచెం కాదు ఎక్కువనే బాధ ఉంటుంది. 10 of Swords అంటది మామూలు బాధ కాదు, చాలా బాధలో ఉంటారు. ఏదో విషయంలో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉంటుంది మీకు. ఇక్కడ 28th రోజు రీయూనియన్ అవుతుంది మా పర్సన్కి, లేదా మీరన్నా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీరు మీ ఫ్రెండ్స్ అన్నా కలిసే ఛాన్స్ ఉంది. 28th రోజు, 29th రోజు మీరైనా ఎవరి లైఫ్లో నుంచైనా పారిపోవాలనుకోవచ్చు, లేదా మీ లైఫ్లో నుంచైనా ఎవరైనా పారిపోవాలనుకోవచ్చు. ద వరల్డ్, ఒక సైకిల్ ఎండ్ అవుతుంది, ఇంకో సైకిల్ అని స్టార్ట్ అయిపోతుంది మీ లైఫ్లోని. 31st రోజు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉంటున్నారు, మీ మానసిక అశాంతితో ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి ఏదైనా మాట్లాడుతూ ఉండవచ్చు, దానివల్లనే మీరు చాలా బాధపడుతూ ఉంటున్నారు అనిపిస్తుంది. ఈ కార్డ్ చూస్తే మీరు యూనివర్స్ని ప్రే చేయండి. యూనివర్స్ని ప్రే చేస్తే మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ గుడ్ న్యూస్ కూడా వస్తుందన్నమాట. జూన్ 1st ఏదో ఒక విషయంలో మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. జూన్ 2 మీకు
ఏదైనా ఒక గుడ్ న్యూస్ రావచ్చు అన్నమాట. రిలేషన్షిప్లో అయితే మీ పార్ట్నర్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు, లేదా మీ దగ్గరకైనా రావచ్చు. అండ్ మీకు ఏదైనా గిఫ్ట్ కూడా తీసేయచ్చు. అండ్ కెరియర్ లైఫ్లో అయితే మీకు ప్రమోషన్ పెరగచ్చు. అండ్ జాబ్ గురించి చూసిన వాళ్ళకైతే మీకు ఇంటర్వ్యూకి కాల్ రావచ్చు అన్నమాట. ఓకేనా, కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. టూ మేజర్ ఆర్కానా కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. కానీ ఈ బాధ అనేది మాత్రం మీకు మంచి చేస్తుంది. ఇప్పుడు బాధపడతారు, కానీ నెక్స్ట్ వీక్లో మీరు హ్యాపీగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా డీల్ చేయండి ఆపోజిట్ పర్సన్తో. ఓకేనా ఫ్రెండ్స్, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మీ వీడియో మరి బాయ్. ఒరాకిల్ డేక్లో చూడలే కదా, ఒరాకిల్ కార్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, అప్పుడు మీరు 10 ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది, 7 ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చిందో మనకు అర్థమైపోతుంది. అండ్ అక్కడ టవర్ కూడా ఎందుకు వచ్చిందో తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా, ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఖర్చు చేయడానికి తటపటాయిస్తారు 26th రోజు. అంటే కొద్దిగా ఖర్చు చేయడానికి వెనుక ముందు ఆడతారన్నమాట. 27th రోజు ఏదో విషయంగా లాస్ అవుతారు, అందుకని మీరు చాలా బాధలో కూరుకుపోతున్నారన్నమాట. 27th రోజు ఇక్కడ ఖర్చు చేయాల్సి వస్తుంది కదా, అందుకని 2nd రోజు అదే బాధ ఉంటుంది, మీకు చాలా లాస్ అవుతారు, అందుకని చాలా బాధలో కూరుకుపోతున్నారు. 28th రోజు రీయూనియన్ అవుతుంది కదా మీ పార్ట్నర్తో, అందుకని కార్నికోపి అన్నీ మీకు సమృద్ధిగా 28th రోజు లభిస్తుంది అన్నమాట. మీరు ఏమనుకుంటే అది మీకు అన్నీ లభిస్తుంది. ఓకే, రిలేషన్షిప్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, ఏదైనా సరే 28th రోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇక్కడ సేమ్ కార్డ్స్. దేవుడా, ఎవరు లైఫ్లో నుంచి మీరు పారిపోవాలనుకోవచ్చు, మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలనుకోవచ్చు. దానివల్ల మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు, ద థింకింగ్ మ్యాన్. ఓకేనా, ద వరల్డ్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. అక్కడ ఖర్చు, ఇక్కడ ఖర్చు చేయడానికి కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నట్టు ఉన్నారు. మీరు మనీ విషయంలోనే కొద్దిగా బాధపడుతూ ఉన్నట్టున్నారు. సింహరాశి వారండి, మీరు ఏదో ఒక మేజర్ చేంజ్ మీ లైఫ్లో జరుగుతుంది. ఏదో ఒక విషయంలో మీకు ఖర్చు అయితే చాలా ఖర్చు చేయాల్సి రావచ్చు, కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా, డోర్ టు స్పిరిట్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది అన్నీ మీకు సమృద్ధిగా లభిస్తుందండి జూన్ 1st. ఓకేనా, జూన్ 2nd ద టెంపుల్ పాత్. జూన్ 2nd మీరు ఎటైనా టెంపుల్కి విజిట్ చేసే ఛాన్స్ ఉంది. వినోదాల్లో పాల్గొంటారన్నమాట. ఇవి ఫ్రెండ్స్ సింహరాశి వారి రీడింగ్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.